జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండలం కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో బుధవారం రోజున నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఉన్నాయని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్తో పాటు స్కాలర్షిప్ అవకాశం కూడా ఉంటుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ధర్మపురి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోని మొదటిసారి దర్శించినప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, నీటి సదుపాయం సరిగా లేదని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పాఠశాలకు బోర్వెల్ ని మంజూరు చేయడం జరిగిందని, నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరిస్తామని, జగిత్యాల జిల్లాలో విద్యారంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ దైవ క్షేత్రంలో ప్రజాపతికి ఎన్నిక కావాలన్నా, సేవ చేసుకోవాలనుకున్న దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క దయ ఉంటుంది. మరోజు మీ వేదిక పోయినటువంటి వివిధ హోదాల్లో నుండి ప్రజాప్రతినిధులందరం రాజకీయంగా పార్టీ ఏదైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ పిల్లలు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువులు ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి యొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏదైతే ఆదర్శ పాఠశాలకు సంబంధించిన మరమ్మతుల విషయంలో కోట్లాది రూపాయల నిధులు ఇవ్వడం కానీ, ఈరోజు మొదటి రోజే సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 62,730 మంది స్టూడెంట్స్కు యూనిఫామ్స్ ఇక్కడ వేదికపై మేమందరం అధికారిగా జేసీ గారు, ఇక్కడ ప్రజాప్రతినిధులందరం కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి మా పిల్లలు, మన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్కి సంబంధించినటువంటి ఇప్పుడే మా రామని చెప్పింది స్థలం మా తండ్రి గారు ఇచ్చినారని గుర్తు చేసినాను. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు, ఈ ప్రాంతంలో చాలా విలువల గలటువంటి పెద్దలు ఇక్కడ ఈ పాఠశాలకు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ జూనియర్ కళాశాలకు కానీ దానం చేసింది. ఎందుకంటే విద్యాదానం అనేది గొప్ప దానం కాబట్టి ఆ పిల్లలు చదువుకునే వాళ్ళు కష్టపడి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మన దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన 62,700 మంది స్టూడెంట్స్కు యూనిఫామ్స్కు, మహిళా సంఘాలకు ఎక్కడికక్కడికే వారికే మహిళా సంఘాలకు ఆ స్టిచ్చింగ్ సంబంధించినటువంటి పని కూడా వారికే ఇచ్చి పిల్లలకు నేరుగా ఓ ఒక్క స్టూడెంట్కు ఇవ్వలేదనుకుంటా 62,730 మంది స్టూడెంట్స్కి ఈరోజు యూనిఫామ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో వారం రోజుల తర్వాత కూడా ఈరోజు మొదటి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో 10 రోజుల లోపల కూడా రెండో డ్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మన గవర్నమెంట్ విప్గా ఎమ్మెల్యేగా మనవి చేస్తున్నా. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ సంబంధించిన పిల్లలకు ఏదైతే తండ్రులకు భారం కాకుండా, పేరెంట్స్ భారం కాకుండా 40,480 టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు. 40,480 టెక్స్ట్ బుక్స్. అదేవిధంగా నోట్ బుక్స్ 3,82,321 నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. వర్క్ బుక్స్ 77,797 వర్క్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వెళ్తున్న పిల్లలకు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.